మీరైతే కాస్త పేడ పెడితే బాగుంటుందండి. లేదు అంటే పేడ నీళ్ళన్నా మనం జల్లాలండి కంపల్సరీ. అలా అయితే ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఈ బడ్డు ఉండిపోతుందండి. ఇలా ఒకవేళ పేడ లేకపోయినా పర్వాలేదండి, లైఫ్ లాంగ్ ఉంటుంది, ఏం పర్లేదు. ఇగోండి ఈ మూడికిని పైకి ఉంచేసాను, చూసారు కదండి. ఇలా ఇప్పుడు నాకు కింద నుంచి బడ్డు ఉంది కాబట్టి ఉన్నా లేకపోయినా పర్వాలేదండి. కానీ అంటే అలా అని కాదు, ఉండాలనే వేస్తున్నాను. కానీ ఇగోండి ఇలా చూసారు కదండి. ఇగోండి ఇలా ఈ గుంపు నుండి మనకి స్టెమ్స్ వస్తాయండి. ఇగోండి ఇలా స్టెమ్స్ ఇక్కడి నుండి వస్తాయి కాబట్టి ఈ గుంపులు బయటకు ఉంచేసుకున్నాను నేనైతే. ఇగోండి ఇప్పుడు తీసేద్దాం, ఇక్కడ పెడదామండి. ఇగోండి నేను ఇక్కడ ఈ చిన్న ముక్కే నాటాను, ఇక్కడ కూడా గుంపు బయటకు ఉంచేసాను. ఇప్పుడు వాటరింగ్ చేసేద్దామండి. ఇదిగోండి చూసారు కదండి, దొండబడ్డు నాటే విధానం. ఈ గుంపు పైకి ఉంచేయాలి. పొలాల్లో అయినా మనం మిద్దె పైన అయినా ఎక్కడన్నా కానీ ఇలానే ఈ గుంపు అయితే బయటకు ఉంచేయాలి. ఇలా చూసారు కదండి. నేను ఈ గుంపులన్నీ బయటకు ఉంచేసుకున్నానండి. అంటే నా వద్ద పెద్దది ఉంది కాబట్టి. చూసారు కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దొండబడ్డు నాటే విధానం. మీకు అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు దగ్గరలో ఉండేవారు ఎవరైనా అడిగితే నేను ఇస్తానండి. మాది బొబ్బులు కాబట్టి ఎవరన్నా ఈ దొండపాదికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఈ రామభద్రపురం నుంచి ఆ పొలాల్లో ఉన్న దొండబడ్డు తీసుకొచ్చి మనం పెట్టామండి. అది నేను కింద పెట్టాను. చాలాసార్లు ఆ వీడియోస్ని షేర్ చేసినట్టున్నానండి. అయితే ఈ ఇయర్ అయితే షేర్ చేయలేదు, మొన్న ఎప్పుడో చేయలేదండి. చూసారు కదండి, పొలాల్లోనన్నా మిద్దెపైన ఈ విధంగా ఈ గుంపులన్నీ బయటకు వస్తే వీటి నుండి ఈ విధంగా స్టెమ్స్ వస్తాయి. నేను ఇది కట్ చేసేస్తానండి, మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయండి. సమ్మర్లోనే దొండకాయలు సమ్మర్లోనే ఎక్కువగా కాపు వస్తుందండి మనకి ఎప్పుడు కూడా. అంటే వీటి నష్టాలు కూడా చెప్పాలండి. నష్టం అంటే ఏం కాదు, వింటర్ సీజను అండ్ రైనీ సీజను ఈ సీజన్లో కూడా ఏమవుతుందంటే కాస్త గొంగల్ పురుగులు అటువంటివి వచ్చే అవకాశం ఉంటుందండి. అందువల్ల మనం ఏం చేయాలంటే వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో వీలైతే అంటే పెస్టిసైడ్స్ కొట్టేవారికి అయితే పర్వాలేదు, వాళ్ళు ఎలాగో పెస్టిసైడ్స్ కొడతారు కాబట్టి ఆ 2 సీజన్స్లో కూడా దొండకాయలు పండించుకోవచ్చండి. కాకపోతే నేను ఆ 2 సీజన్స్లో కూడా కేర్ తీసుకోలేనండి, ఎందుకంటే ఎక్కువ మొక్కలు మిద్దెపై ఉండడం వల్ల నేను కేర్ తీసుకోలేకపోతున్నాను. అందువల్ల నేను వింటర్ అండ్ రైనీ సీజన్లో ఈ గుంపుల వద్ద ఉన్న ఈ అన్ని స్టెమ్స్ కట్ చేసేసి ఈ బడ్డు మాత్రం ఉంచుకుంటానండి. ఉంచుకొని మరలా ఎవరి ఇయర్ సమ్మర్ వచ్చేసరికి ఇలా నాటుకుంటానండి. చూసారు కదండి,